కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్పెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా ఆపరేషన్ సింధూర్ దాడిలో తమ 13 మంది సైనిక సిబ్బందితో సహా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు 3 నెలల తర్వాత పాకిస్తాన్ పరోక్షంగా అంగీకరించింది. తమ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరణించిన సైనికులకు శౌర్య పతకాలను ప్రదానం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తదితర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. దేశ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యురాలించేస్తూ ఎన్సీఈఆర్టీ పాఠశాలల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక మాడ్యూల్ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. దేశ విభజన జరిగి దశాబ్దాలు గడుస్తున్నా వివాదం నలుగుతూనే ఉంది. స్వాతంత్ర్య వేడుకల్లో తనకు ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ కేటాయించలేదంటూ జాయింట్ కలెక్టర్ పై కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తాను అధికారుల కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నిల్చున్నానని, ఇందులో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఖజానా జ్యువెలరీలో ఇటీవల జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీలో కీలక నిందితులైన 2 పోలీసులు పూణేలో అరెస్ట్ చేశారు. నిందితుల నుండి నాటు తుపాకులు, బుల్లెట్లు, గోల్డ్ ప్లేటెడ్ వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు.